ప్రత్యేకంగా మరి దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ, అలాగే లైవ్లో ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో నూతన సంవత్సరపు శుభాభివందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. నూతన సంవత్సరపు దీవెన ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నింపి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సర కాలమంతా కూడా ప్రభు తన సన్నిధిని మీతో కూడా ఉంచునుగాక. కృపాక్షేమాలు మీకు తోడుగా వచ్చునుగాక. ఈ సమయంలో మనం దేవుని మాటలు చక్కగా ప్రార్థనా పూర్వకంగా విందాం. గత రాత్రి ఆరాధనలో నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఈ 2024 సంవత్సరం దేవుడు మనకు మన పరిచర్యకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను మీకు తెలియచేశాను. ఆ వాగ్దానాన్ని మనం ఈ సంవత్సరం మనం స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. ఆ వాగ్దానాన్ని నేను సొంతం చేసుకొని ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని నేను పొందాలి అనుకుంటున్నాను పాస్టర్ గారు అన్నవారు మాత్రమే మీరు ఒకసారి మీ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచన భాగాన్ని నేను చదువుతాను. మీరందరూ బైబిల్ తెరిచి వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అందరూ బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచన భాగాన్ని నేను చదువుతుండగా మీరందరూ కూడా ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఈ వచన భాగంలో చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక మాటను ఈ 2024 సంవత్సరం దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకు వాగ్దానంగా ఈ మాటను ఇస్తూ ఉన్నారు. 13వ వచనంలో 2వ లైన్లో ఉన్నటువంటి మాట, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలగచేస్తాను. ఈ రోజున సమాజంలో ప్రజల పరిస్థితి, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితాల్లో ఉన్న కొన్ని పరిస్థితులను మనం గమనిస్తే ఆయా రకాల సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, బలహీనత అనారోగ్య పరిస్థితులను బట్టి, పిల్లల భవిష్యత్తును బట్టి, వారి వివాహాలను బట్టి, వివాహాలు అయిన తర్వాత వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి వాటిని పరిష్కరించలేక ఆయా రకాల సమస్యలతో, ఆయా రకాల ఇబ్బందులతో, ఇరుకులతో, ఆర్థికపరమైన ఒత్తిళ్లతో నలిగిపోతూ విచారముతో కృంగిపోయినటువంటి కుటుంబాలు లేదా వ్యక్తులు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. పైకేదో కాస్తంత బాగున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా
అంతరంగములో, వారి హృదయాలలో, వారి యొక్క మనసులో విచారం పిల్లలను బట్టి, వారి భవిష్యత్తును బట్టి, వారి వివాహాలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, చేస్తున్న వ్యాపారంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి రకరకాలుగా ఒత్తిడులకు గురై విచారముతో మనుషులు కృంగిపోతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఏ సమస్యను బట్టి, ఏ బాధను బట్టి, ఏ బలహీనతను బట్టి, ఏ విధమైన శారీరక అనారోగ్య పరిస్థితిని బట్టి, ఆర్థికపరమైన రుణాలను బట్టి ఒకవేళ నీవు విచారపడుతూ, నీ కన్నులు గుంటలు పడుతూ, కన్నీరు విడుస్తూ కృంగిపోయిన అనుభవంలో నీవు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న విచారాన్ని నేను కొట్టివేస్తాను. విచారాన్ని కొట్టివేసి నేను మీకు ఆనందాన్ని కలగచేస్తాను. మన వాళ్ళు అంటారు కదా, సంతోషమే సగం బలం అంట. ఆనందమే మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. ఈ నూతన సంవత్సరపు తొలి దినాన, ఈ పగటి కాలపు ఆరాధనలో దేవుని ద్వారా మన జీవితాల్లో ఉన్న విచారాలు కొట్టివేయబడి, దేవుని ద్వారా దేవుని సన్నిధిలో మనము ఆనందించున్నట్లుగా, సంతోషించున్నట్లుగా, నాట్యమాడునట్లుగా దేవుడు మన జీవితాల్లో కార్యాలను జరిగించాలంటే మన వైపు నుండి కూడా జరగవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మనం చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనం చేయగలిగితే నిశ్చయముగా మన జీవితాల్లో ఉన్న విచారము కొట్టివేయబడుతుంది. మన కుటుంబాల్లో దైవికమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తాం. మన జీవితాలు నాట్యంగా మార్చబడతాయి. మనం ఏం చేయాలి? ఒక 2-3 విషయాలు దేవుని వాక్య భాగంలో నుండి నేను మీకు తెలియచేస్తాను. శ్రద్ధగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతి మాట మీ మనసును పెట్టండి. ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరచండి. విలువైన వస్తువులు, ధనాన్ని మనం ఎలా భద్రం చేసుకుంటామో దేవుని మాటలను అలా మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు. నమ్మితే 2 చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? చూడండి, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ వచన భాగం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచన భాగం. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఈ వచన భాగంలో మనకు ఎవరు కనబడుతూ ఉన్నారు? ఎఫ్రాయిం. చెప్పండి, ఎవరు కనబడుతున్నారు? ఈ ఎఫ్రాయిం ఎవరు? 20వ వచనంలో మనం చూస్తాం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని గూర్చి? ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిము స్థానంలో ఈ రోజున మన ముందుముగాక. ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడు అంట. ఎఫ్రాయిము దేవునికి ముద్దు బిడ్డ అంట. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి
ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు కుటుంబంలో. ఇద్దరు ముగ్గురు పిల్లలను కూడా తల్లిదండ్రులైనటువంటి వారు సమానంగా ప్రేమించలేరండి. ఈ ఇద్దరు ముగ్గురులో ఎవరో ఒకరంటే కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటుంది, ఒకరంటే కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుంది. అలాగే యాకోబు సంతానమైనటువంటి 12 మందిలో దేవుడు ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఎఫ్రాయిము, నీవు నాకు ఇష్టమైన కుమారుడువయ్యా, నీవు నాకు ముద్దు బిడ్డవి. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా దేవునికి ఇష్టమైన కుమారులంగా కుమార్తెలంగా ఉందుముగాక. ఎంతమంది కోరుకుంటున్నారు దేవునికి ఇష్టలంగా ఉండాలని? హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దానికి కొన్ని మనం చేయాలి. బైబిల్లో మనం గమనించినప్పుడు హానోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. అతడు కొలిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాడు. హానోకును గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? హానోకు నాకు ఇష్టడు. దేవునికి ఇష్టంగా హానోకు దేవునితో కూడా నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఎవరితో నడిచాడు? ఇంకొకసారి చెప్పండి అందరూ. దేవునితో నడిస్తే దేవునికి ఇష్టడైపోయాడు హానోకు. మనం దేవునికి ఇష్టలమైపోవాలంటే మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. ఆయన అడుగుల్లో మనం అడుగులు వేయాలి. ఆయన మార్గంలో మనం ప్రయాణము చేయాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆయన కట్టడలను మనం అనుసరించాలి. ఆయన విధులను మనం మన జీవితంలో నెరవేర్చాలి. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలంగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుమారులంగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుమార్తెలంగా మన జీవితాలను మనం దిద్దుకోవాలి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నిజంగా దేవుడు ఎంత ఇష్టంగా ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. మన గురించి కూడా అలా మాట్లాడునట్లుగా మన జీవితాలను దిద్దుకొని మనము దేవునితో కూడా నడిచేవారంగా ఉండాలండి. దేవునితో కూడా మనము నడిచేవారంగా ఉండాలి. 6వ వచనంలో నేను మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ పర్వతముల మీద కావలివారు కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని? సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు చెప్పాలి. దేవుని దగ్గరికి. ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? మరొకసారి అందరూ చెప్పండి, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? విచారము కొట్టివేయబడి మన జీవితంలో దేవుని ద్వారా ఆనందము మనము పొందుకోవాలంటే మనం మొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? మనము దేవుని దగ్గరకు రావాలి. ఎక్కడికి రావాలి? మనం దేవుని దగ్గరకు రాగలిగితే మన విచారములన్నీ కూడా కొట్టివేయబడతాయి. మనకు ఆనందము కలుగుతుంది, మనకి సంతోషం కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది. మన జీవితాల్లో దైవికమైన గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఎప్పుడంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. యాకోబు భక్తుడు అంటాడు తన పత్రికలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. మనం దేవుని దగ్గరికి వెళితే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనం దేవుని మందిరానికి వెళితే దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఈ సంవత్సరంలో
మనం ఒక తీర్మానం చేయాలి. ఏంటో ఆ తీర్మానం తెలుసా? ప్రభువా, గత సంవత్సరం అంతా నీవు నన్ను కాపాడి నా జీవితంలో మరొక సంవత్సరాన్ని నీవు నాకు ఇచ్చావయ్యా. ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయో అన్ని ఆదివారాలు ప్రభా మీ సన్నిధికి నేను దూరము కాకుండా నీ మందిరములో నేను కనబడతానయ్యా. మీ మందిరములో మిమ్మల్ని సేవిస్తానయ్యా. మీ దగ్గరికి నేను వస్తాను ప్రభా అని ఓ తీర్మానం చేసి మనం దేవుని దగ్గరికి రాగలిగితే మన విచారాలన్నీ కొట్టివేయబడతాయి. చేయగలరా తీర్మానం? మేము చేస్తాం. ఒక ఆదివారం కూడా మానుకోకుండా ప్రభువుని సేవించాలన్న ఆశ మాలో ఉంది. దేవుడు మాకు ఆ దిశగా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అన్నవారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆశపడితే దేవుడు మీకు వీలు కలగ చేస్తాడు. పరిస్థితులు అనుకూలపరుస్తాడు. తన సన్నిధిలో తన మందిరంలో నిలిచే ఆ కృపను దేవుడు మీకు ఇస్తాడు. మొదట మనకు ఆశ ఉండాలి. ఏముండాలి చెప్పండి? మొదట మనకు ఆశ. మనకు ఆశ ఉంటే ఆశను దేవుడు తీరుస్తాడు. నేను మందిరానికి వెళ్ళాలి. కోరాహు కుమారులు అంటారు, మేము ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళుదము, ఎప్పుడు దేవుని సన్నిధిలో మేము కనబడదము. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు మా ప్రాణము తృష్ణ గొనుచున్నది అంటారు. వారి ప్రాణము ఆకలిగా ఉందంట, వారి ప్రాణము తృష్ణ గొనదంట. దేని కొరకు? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి. పర్వతముల మీద కావలి వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఆ పర్వతముల మీద కావలి వారు ఎవరంటే సేవకులే. ఏమని కేక వేస్తూ ఉన్నారు? సియోనునకు మనము దేవుని దగ్గరికి వెళ్ళుదము. సియోను అనగా దేవుని సన్నిధి, దేవుడు నిలిచే స్థలము, దేవుని సన్నిధి నిలిచే స్థలం అది. దేవుడు తన సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని స్పందిస్తున్నప్పుడు మనము దేవుని దగ్గరకు వచ్చే వారంగా ఉండాలి. బైబిల్లో మనందరికీ తెలిసిన స్త్రీ హన్నా. ఆమె జీవితంలో మనోదుఖముతో, వేదనతో, విచారముతో తన జీవితం కన్నీళ్ల మధ్యన దినాలు గడుస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగువారు లేదా తన సవితి చూస్తున్న చూపుల్లో దినదినము కూడా తను గాయపరచబడుతూ ఉంది. తన హృదయంలో ఉన్న ఆ విచారానికి కారణం ఏంటంటే ఆమెకు సంతానము లేదు, పిల్లలు లేరు. భర్త ఆదరించే ప్రయత్నం చేశాడు, కానీ ఆమెకు ఆదరణ దొరకలా. ఒక నిర్ణయానికి వచ్చింది. ఏ నిర్ణయానికి వచ్చింది? షిలోహోలోనున్న దేవుని మందిరానికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి, దేవుని దగ్గరకు నేను వెళ్ళాలి. వెళ్ళిందా లేదా? దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంది. నా మీద ఉన్న నిందను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు ఒక మగబిడ్డనిచ్చిన ఎడల ఆ బిడ్డను మరలా తిరిగి నేను మీ సేవ కొరకు అర్పిస్తాను, కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా నీ దాసురాలనని కన్నీటితో ప్రార్థన చేసుకుందండి. 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు మనం చూస్తే అదే హన్నా అక్కడ ఏమని మాట్లాడుతుందో మనం చూడగలం.
నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. నా దేవుని యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను. మొదటి అధ్యాయంలో 10వ వచనంలో దేవుని దగ్గరకు ఎంతో దుఃఖముతో వచ్చింది, ఎంతో బాధతో వచ్చింది, ఎంతో విచారముతో వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకొని మరలా తను తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత హన్నా ఏమని మాట్లాడుతుంది? నా హృదయంలో ఎంతో సంతోషం. ఆమె హృదయంలో ఉన్న విచారాన్ని దేవుడు కొట్టివేశాడు. ఆమె జీవితంలో ఉన్న బాధను దేవుడు తొలగించాడు. ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. ఆమె బలహీనతలో దేవుడు తనకు బలాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ మీద ఏ నింద, ఏ అవమానం, నీ జీవితంలో ఏ బలహీనత, నీ కుటుంబంలో ఏ సమస్య, దేనిని బట్టి నీవు నలిగిపోతూ విచారపడుతున్నావో ఆ విచారము కొట్టివేయబడినట్లుగా నీవు రావలసిన స్థలం దేవుని మందిరం. నువ్వు రావలసిన స్థలం దేవుని దగ్గరకు. నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే నీ విచారాలన్నిటిని దేవుడు కొట్టివేస్తాడు. నీ బాధలన్నిటి నుండి దేవుడు నివారణ కలగ చేస్తాడు. రెండు చేతుల దేవునికి మన స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? ఈ 2024వ సంవత్సరంలో దేవుని దగ్గరకు, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వస్తున్నా నీ జీవితంలో ఉన్న విచారాలన్నిటినీ దేవుడు కొట్టివేసి నీకు, నీ కుటుంబానికి దేవుడు ఆనందాన్ని కలగ చేయునుగాక. హన్నా పలికినట్లుగా దేవుడు నీ నోట ఆ మాటలు పలికించునుగాక. నీ హృదయము సంతోషించునుగాక. దేవునిలో నీకు బలము కలుగునుగాక. ఒక నిర్ణయానికి వచ్చారంట. సియోనునకు, మన దేవుని దగ్గరికి మనం వెళ్ళుదాము అన్న ఒక నిర్ణయం వారు చేశారు. ఈ రోజున ఒక తీర్మానం నువ్వు చేయాలి. ప్రభా, నీ మందిరానికి నేను దూరము కానయ్యా, మీ సన్నిధికి నేను దూరము కానయ్యా, మీ సన్నిధికి నేను దూరము కాను ప్రభా. నా బాధలో, నా కష్టంలో, నా కన్నీళ్లలో, నా బలహీనతలో నేను నీ దగ్గరికే వస్తాను ప్రభా, నేను నీ దగ్గరికే వస్తాను తండ్రి అని ఒక తీర్మానం ప్రభు దగ్గర చేసి ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడి దేవుడి దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు. విచారాన్ని కొట్టివేసి నీకు ఆయన ఆనందాన్ని కలగ చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేస్తానన్నాడా? పక్కకి నెట్టేస్తానన్నాడా? నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ మీద జాలి పడతాడు. ఆయన నీ మీద కనికర పడతాడు. ఆయన తన హస్తము చాపి నిన్ను ముడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నీకు చక్కటి ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. ఈ రోజున చాలా కుటుంబాలు చాలా రకాల సమస్యల్లో వారు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? వారికి చక్కటి ఆలోచన చెప్పేవారు లేకపోవటం బట్టి. ఈ సంవత్సరం యేసయ్య నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. యేసయ్య ఆలోచన చెప్తే నువ్వు మోసాల్లో చిక్కబడవు. యేసయ్య ఆలోచనలో నువ్వు నడిపించబడితే నువ్వు నష్టపోవు. 73వ కీర్తనలో ఒక మాట అంటాడు భక్తుడు, నీ ఆలోచన చొప్పున నీవు నన్ను నడిపించదవు, తరువాత నీవు నన్ను మహిమలో
చేర్చుదువు. దేవుని ఆలోచనలో మనం నడిపించబడితే మన గమ్యం ఏంటో తెలుసా? మన ముగింపు ఏంటో తెలుసా? మహిమ. దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవుడు మనకు ఆలోచన చెప్పి నడిపించున్నట్లుగా మనము దేవుని దగ్గరకు వచ్చుదుముగాక. మనం ఎవరు చెప్పండి? దేవునికి ఇష్టమైన కుమారులము, కుమార్తెలము. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో, ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నువ్వు నా దగ్గరకు రావాలి. హల్లెలూయా. ఎఫ్రాయిం అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఎఫ్రాయిం అన్న దగ్గర మీ పేరు పెట్టుకొని మీరు చదివితే ఎలా ఉంటుంది? ఒకసారి మీరు ఆ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము దగ్గర మీ పేరు పెట్టుకొని ఎవరికొరు చదవండి ఒకసారి. అందరి గొంతులు వినబడాల. సిగ్గుపడుతున్నారు. ఎఫ్రాయిం అన్న దగ్గర మీ పేరు పెట్టుకోవాలా? నేను నా పేరు పెట్టుకున్నాను అనుకో, రమేషు నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఒకసారి మీరు చదువుకోండి. మూడు సార్లు చదవండి. అలా చదివారా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ లేనివాళ్ళు, చదవగలిగిన వారు, చదవగలిగిన వయసులో ఉన్నవారు, బైబిల్ లేనివాళ్ళు, అయ్యా మేము బైబిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం అంటే, నేను ఆరాధన అయిపోయిన తర్వాత నేను మీకు బైబిల్ ఇస్తాను. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర బైబిల్ ఉండాలి. దేవునికి స్తోత్ర. మన ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటాయా లేవా? 1-2 అదనంగానూ పెడతాం. దేనికి? ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అని. అలాగే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్స్ ఉండాలి. ఎవరి బైబిల్ వారికే ఉండాలి. ఒక మారు బైబిల్ అంతా చదివేయాలి. చదివేసిన తర్వాత ఆ బైబిల్ ఎవరికైనా ఇచ్చేసి మళ్ళీ కొత్త బైబిల్ కొనుక్కోవాలి. భక్తి విధానంలో ఇది ఒక మంచి లక్షణం. నేను నేర్చుకున్నా, నేను అలాగే చేస్తున్నాను. అది మనకు ఆశీర్వాదం. భక్తిలో ఎదుగుదలకు అదొక మెట్టు. కొంతమంది దగ్గర బైబిల్ ఉంటుంది, అది పురావస్తు శాఖలో పెడుతుంటారు చూడండి కొన్ని వస్తువులు, అలా కనపడతా ఉంటాయి. ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, పురావస్తు శాఖల్లో వస్తువులకు మళ్తే మన బైబిల్ ఎప్పుడో ఆదిలో క్రీస్తు పూర్వం ఎప్పుడో మారు మనసు పొందినప్పుడు బైబిల్ కొన్నానండి. ఇక ఆ బైబిల్ ఇప్పుడు దాకా, ఇక ఆ బైబిల్ నాతో పాటు ఎక్కడి దాకా రావాలా? సమాధి తోట దాకా రావాలా? అలా కాదండి. మనం బైబిల్ చదవాలి. చదివిన తర్వాత ఆ బైబిల్ ఎవరికైనా ఇచ్చేసి మరలా మనం క్రొత్త బైబిల్ కొనుక్కోవాలి. మంచి మంచి ఖరీదైన బైబిల్ కొనుక్కోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. 500 రూపాయలు, 700 రూపాయలు, 1000 రూపాయలు బైబిల్ కొనుక్కోవాలి. 300 రూపాయల బైబిల్ కాదు. స్తోత్రం చెప్పండి. బట్టలు కొనేటప్పుడు ఖరీదైన చూస్తామా లేదా? మరి బైబిల్ కొనేటప్పుడు నిజంగా ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఈ దినాన్ని మన చేతిలోనికి రావటానికి పూర్వీకులు, భక్తులు వారు ప్రాణాలు త్యాగం చేశారు. వారి జీవితాలను పణంగా పెట్టి బైబిల్ను మన చేతిలోకి వచ్చేటట్లు వారు చేశారు. ఇది మన చేతిలోనికి రావటం దేవుని మహాకృప. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నువ్వు నా దగ్గరకు రావాలి, నువ్వు నా దగ్గరకు రావాలి, నువ్వు నాతో ఉండాలి,
నాతో సహవాసము చేయాలి. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సియోనునకు మనము దేవుని దగ్గరకు మనం రాగలిగితే మన జీవితాల్లో ఉన్న విచారాలు కొట్టివేయబడతాయి. ఈ రోజున నీ జీవితంలో విచారానికి, దుఃఖానికి, బాధకు కారణం ఏంటో తెలుసా? బలహీనతలకు కారణం ఏంటో తెలుసా? సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి దూరం అవటమే, దేవుని సన్నిధికి దూరం అవటమే. అది నీకు అర్థం కావటం లేదండి. తండ్రి ఇంట ఉన్నప్పుడు కుమారుడు సమృద్ధిని అనుభవించాడు. తండ్రికి దూరం అయినప్పుడు అతని జీవితంలోనికి ఏం చోటు చేసుకుంది? చెప్పాలి, ఏం చోటు చేసుకుంది? కరువు. ఆ కరువు ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళింది ఆ వ్యక్తిని? పందులు మేపేదానికి ఆ పని దాకా తీసుకొని వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి తినడానికి ఏమి లేక పందులకు పెట్టి ఆహారం, ఆ పొట్టును తిని తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ వానికి ఏమీ దొరకలేదంట. అంత దరిద్రత, అంత ఆకలి, అంత కరువు అతని జీవితంలోకి ఎందుకు వచ్చింది? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఉందా? తండ్రి ఇంట్లో ఉందా? తండ్రికి దూరం అయితేనే అతని జీవితంలో కరువు వచ్చింది. దేవునికి దూరం అవుతేనే నీ జీవితంలో కరువు. దేవునికి దూరం అయితేనే నీ జీవితంలో సమస్యలు. అతనికి బుద్ధి వచ్చిందంట. ఒక మాట పలికాడు, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, కానీ నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. చప్పట్లు కొట్టేసేయి, నామాన్ని కనపరుద్దాం. దేవుని ఇంట, దేవుని దగ్గర అనేక మంది పనివారికి ఆహారము సమృద్ధిగా ఉంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆ సమృద్ధి నీవు అనుభవిస్తావు. నీ ఆకలి తీర్చబడుతుంది, నీ దాహం తీర్చబడుతుంది, నీ అవసరం తీర్చబడుతుంది, నీ కన్నీరు తుడవబడుతుంది, నీ శాపము తొలగించబడుతుంది. నా దేవుడు తన హస్తము చాపి నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, నీకు క్షేమాన్ని కలగజేస్తాడు. ప్రియులారా, దేవునికి దూరమై కరువులోనికి నెట్టివేయబడద్దు. మీరు దేవుని దగ్గరకు వచ్చి సమృద్ధిని మీరు అనుభవించండి, సమృద్ధిని అనుభవించండి. నేను ద్వితోపదేశ కాండాన్ని చదువుతున్నప్పుడు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట అండి, నా హృదయాన్ని తాకింది. దాని మీద పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు ఒక ప్రసంగాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు వ్యవసాయ విషయంలో. ఏంటంటే 6 సంవత్సరాలు వ్యవసాయాలు చేసి 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరంగా భావించి ఇశ్రాయేలు ప్రజలు ఆ పొలంలో పైరు వేయకూడదంట, దాన్ని ఖాళీగా వదిలిపెట్టాలంట. 6 సంవత్సరాల వ్యవసాయం చేయాలి పంట పొలాలు, 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరంగా దాన్ని ఏం చేయాలంటే ఖాళీగా వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ విధమైన ఆలోచన వస్తుంది. ఏ విధమైన ఆలోచన? మరి ఈ సంవత్సరం పంట వేయకపోతే మరి మన పరిస్థితి ఏంటి? మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా పోషించబడతాయి అన్న ఆలోచన మీకు వస్తుంది. అయితే నేను మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా అన్నాడు దేవుడు. అలా మీరు వదిలిపెడితే నా దీవెన మీకు కలుగుతుంది, నా దీవెన మీకు కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. 6వ సంవత్సరము 3 సంవత్సరాల పంటను నేను మీకు ఇస్తాను అన్నాడు. ఎన్ని సంవత్సరాల పంట? 3 సంవత్సరాల పంట. మనకు అర్థం కావటం లేదండి. విశ్రాంతి దినము, దేవుణ్ణి ఆరాధించే దినము, ఆ దినానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత, ఆ దినము మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆ విలువ, ఆ అనుభవాలు మనకు అర్థం కావటం లేదు. 7వ దినాన్ని నువ్వు వదిలిపెట్టు, 7వ సంవత్సరాన్ని నువ్వు వదిలిపెట్టు.
నువ్వు వదిలిపెట్టగలిగితే 6వ సంవత్సరమే 3 సంవత్సరాల పంటను ఇస్తానన్నాడండి. 6వ సంవత్సరం పంట వస్తుంది, దాంట్లోనే 7వ సంవత్సరం పంట వస్తుంది, 8వ సంవత్సరం నీవు విత్తి అది పైరుకొచ్చి కోత కాలము వరకు 6వ సంవత్సరం పంటనే నువ్వు తిందు అని దేవుడు చెప్పాడు. అర్థమైందా మీకు? అంత దీవెన మీకు కలిగేటట్లుగా నేను ఆజ్ఞాపిస్తానన్నాడు దేవుడు. పంట పొలాలకి దేవుడు అంత దీవెన కలగ చేస్తే విశ్రాంతి దినాన మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని దీవించడా? నీ 6 దినాల నీ చేతుల కష్టార్జితము దేవుడు ఆశీర్వదించి అది నీవు అనుభవించున్నట్లుగా, అన్యాక్రాంతము కాకుండా, మోసపోకుండా, నష్టపోకుండా, అనారోగ్యాలు పాలు కాకుండా అది నీవు అనుభవించున్నట్లుగా దేవుడు ఆశీర్వదించాలి అంటే 7వ దినాన నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ప్రభు దినాన నువ్వు దేవుని దగ్గరకు రావాలి. పర్వతముల మీద ఉన్న కావలి వారు కేక వేస్తూ ఉన్నారు, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు మనము వెళ్ళుదాము. మన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక తీర్మానం మనం చేయాలి. మీరు ఆదివారం దేవునితో ఉండగలిగితే, దాన్ని మీరు ప్రతిష్ఠించుకోగలిగితే, దాని కొరకు ఒక తీర్మానం మీరు చేయగలిగితే 6వ దినానే దేవుడు మీకు 7వ దినాన్ని కూడా ఇచ్చేస్తాడు. 8వ దినాన మీరు కష్టపడి సంపాదించుకొని అది మీ చేతిలోకి వచ్చే వరకు ఈ 6వ దినం చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు. ఇవి నా మాటలు కాదండి, దేవుని మాటలు. వాటికి విధేయత చూపి లోబడగలిగితే నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. 2 చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. 2వ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం నేను చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపించుదును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? 2వ మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఆ మాట మీరు నోట్ చేసుకోండి. ఏమంటున్నాడు? వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఒకటి, మనం దేవుని దగ్గరకు రావాలి. 2వది, మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, ఎలా ఉండాలి మనం? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. పోట్లాడే వారంగా కాదు, గొడవ పడే వారంగా కాదు. ఎలా ఉండాలి మనం? ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఈ 2024వ సంవత్సరం ప్రార్థించే వారిలో నీవుంటే, ప్రార్థించే వ్యక్తిగా నీవుంటే, నీ జీవితంలో ఉన్న విచారాలన్నీ దేవుడు కొట్టివేస్తాడు. విచారాలను కొట్టివేసి దేవుడు నీకు ఆనందాన్ని కలుగచేస్తాడు. మనం ప్రార్థించే వారంగా మారిపోవాలి. సమస్య ఏదైనా మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అక్కడ ఏదైనా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ప్రార్థిస్తే దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ప్రార్థన చేస్తే బండను చీల్చి దేవుడు వారి దాహాన్ని. ఇశ్రాయేలుల దేవుడే మన దేవుడు.
ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నాడు నేడు కూడా అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన శక్తిలో మార్పు లేదు. ఆయన బలము తగ్గలేదు. ఆయన సజీవుడు. ప్రార్థించు వారి పక్షంగా అద్భుతాలను చేయవాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంట? తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీ పాదము తొట్టిల్లదు. 2023 సంవత్సరంలో నీ పాదం ఎన్ని చోట్ల తొట్టిల్లి నువ్వు పడిపోయావో, పడిపోయి గాయాల పాలయ్యావో, పడిపోయి ఆర్థికంగా చితికిపోయావో, పడిపోయి మానసికంగా కృంగిపోయావో, పడిపోయి అసమాధాన పరిస్థితుల్లో కన్నీరు విడుస్తున్నావేమో. అయితే ఈ సంవత్సరం నా దేవుడు నీ పాదాన్ని తొట్టిల్లవకుండా చక్కని మార్గాన దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. సమభూమిలో దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఆయన నిన్ను నీ పాదాన్ని తొట్టిల్లకుండా నడిపించాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థించే వారిలో నీవు ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? ప్రార్థించే వారిలో మనం ఉండాలి. ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఎవరైనా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, మనకు సమయం అవకాశం ఉందనుకోండి, అది మనకు తెలిసింది అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగం చేసుకో. వాళ్ళంటే చేసుకుంటూ ఉంటారులే అని సమయాన్ని మనం వృధా చేసుకోకూడదండి. సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. సంఘములో ప్రార్థనలు జరుగుతుండగా మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. మన కుటుంబాల్లో మనకు సమయం ఉన్నప్పుడు మన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రార్థన చేసుకునే అనుభవంలోనికి మనం రావాలి. బైబిల్లో అపోస్తుల కార్యములో మనం చూస్తాం. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి మరియ ఇంట రోదే అనేటువంటి చిన్నది పేతురు గారు వచ్చి తలుపు తడతా ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారిని ఆ చిన్నది చెప్తా ఉంది, పేతురు స్వరాన్ని నేను విన్నాను అని. అప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు చెప్పాలి? అనేకులు కూడి ఏం చేస్తున్నారు? కొంచెం గట్టిగా చూద్దాం. అలా మనకి ఎప్పుడైనా ప్రార్థించిన అనుభవం ఉందా? ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? అనేకులు కూడి ప్రార్థన చేస్తుండగా దేవుడు చేసిన అద్భుతం ఏంటి? వాళ్ళ పాస్టర్ గారు చెరసాల్లో బంధించబడ్డారు. 2-3 రోజుల్లో రాజుగారు పేతురు గారిని కూడా చంపడానికి ప్రణాళికలు వేసేసాడు. అయ్యో మా పాస్టర్ గారు, అయ్యో మా పాస్టర్ గారు, అయ్యో మా పాస్టర్ గారు అని బాధలో ఉన్నారు సంఘం అంతా. ఆ బాధలో కృంగిపోలేదు కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో ఎవరికైనా బాగోలేదా? చెరలో ఉన్నారా? బంధకాల్లో ఉన్నారా? వ్యసనాల్లో ఉన్నారా? బలహీనతలో ఉన్నారా? నీ కుటుంబంలో ఇబ్బంది ఉందా? దాన్ని బట్టి నువ్వేం చేయాలి? నీ కుటుంబంలో ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. నీ ఇంటిలో ప్రార్థన జరగాలి. ఎవరి కొరకైతే వారు ప్రార్థన చేస్తున్నారో ఆ పేతుర్ని దేవుడు తన దూతను పంపి దర్శించాడు. దేవుని దూత పేతురు గారి దగ్గరికి వెళ్ళగానే పేతురు గారు
ఉన్న చెరసాలంతా దేవుని వెలుగుతో నింపబడింది. దేవుని దూత పేతురుని తట్టి లేపగానే పేతురు కాళ్లకు చేతులకు ఉన్న సంఖ్యలు ఊడి పడిపోయినాయి. ఇంతటి కార్యము జరగడానికి దీని వెనుక ఏంటి అంటే, అనేకులు కూడా ఇంటిలో ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ ఇంటిలో ప్రార్థన జరిగితే సంఖ్యలు ఊడిపోతాయి. నీ కుటుంబంలో ప్రార్థనలు జరిగితే సైతాను బంధకాలు తెగిపోతాయి. పేతురుతో దేవుని దూత మాట్లాడుతూ ఉంది, నీ పై బట్టేసుకో, అది రక్షణకు సూచన. నీ నడికట్టు కట్టుకో, దేవుని కొరకు నడువు. పేతురు నడుస్తుండగా మొదటి కావలి, రెండో కావలి, మూడో కావలి తలుపులు వాటంతట అవే తెరవబడ్డాయి. నీ కుటుంబంలో ప్రార్థన ధ్వనులు వినబడగలిగితే నీ కొరకు ఆకాశపు వాకిళ్ళు తెరవబడతాయి, పరలోకపు ద్వారాలు తెరవబడతాయి, మహిమైశ్వర్యపు నిధి ద్వారాలు తెరవబడతాయి. నీ జీవితంలో ఉన్న విచారము కొట్టివేయబడుతుంది. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. దేవుడు నీ కుటుంబాన్ని నడిపించున్నట్లుగా, నీ భర్తను నడిపించున్నట్లుగా, నీ బిడ్డలను నడిపించున్నట్లుగా, నీ కుటుంబాన్ని దేవుడు నీ బిడ్డల పాదాలు తొట్టెళ్లకుండా దేవుడు నిన్ను సమభూమిలో నడిపించున్నట్లుగా నీ కుటుంబంలో జరగవలసిందేంటి? ప్రార్థన. విచారము కొట్టివేయబడి దేవుడు నీకు ఆనందాన్ని కలగచేయనట్లుగా, నీ పాదము తొట్టెళ్లకుండా దేవుడు నిన్ను నడిపించున్నట్లుగా. ఎక్కడికి నడిపిస్తాడంట? నీళ్ల కాలవల యొద్ద. నీళ్ల కాలవల యొద్ద. కీర్తనలో మనం చూస్తాం, అతడు నీటి కాలవల యొద్ద నాటబడిన చెట్టు, అది ఆకు వాడదు, తన కాలమందు ఏమిస్తుంది? అది ఫలం ఇస్తుంది. నీ జీవితంలో వాడిపోయే అనుభవాలు ఉండవు. ఎందుకంటే దేవుడు నీటి కాలవల ఓర నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఫలిస్తావు. నీ జీవితంలో ఫలాలు కనబడతాయి. ఆరోగ్య ఫలం కనబడుతుంది, రక్షణ ఫలం కనబడుతుంది, ఆర్థిక పరమైన దీవెన ఆశీర్వాద ఫలము కనబడుతుంది. నీ పిల్లల భవిష్యత్తు దీవెనకరమైన ఫలము కనబడుతుంది. ఆ ఫలాలు మనం పొందినట్లుగా మనం ప్రార్థించే వారముగా ఉందుముగాక. ఒకటి, మనము దేవుని దగ్గరకు రావాలి. రెండవది, మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించే వారంగా మనం ఉండాలి. సమయాన్ని బట్టి మూడో విషయం చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. 31వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను, మీరు గమనించండి. 31వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. ఏమి నిలపాలి? ఏమి నిలపాలి? చెప్పండి అందరూ ఇంకోసారి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. దేని మీద? రాజమార్గము తట్టు. దేని తట్టు? ఇంకోసారి చెప్పండి. దేని తట్టు? రాజమార్గము తట్టు. రాజమార్గము తట్టు మన మనసు నిలుపుకోవాలి. రాత్రి నేను మీకు చెప్పాను, భూ సంబంధమైన వాటి మీద మన మనసును నిలపకూడదు. పైనున్న వాటినే మనము వెతకాలి. ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణశాంతి గలవానిగా దేవుడు వానిని కాపాడుతాడు. దానిలో మరొక కోణములో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. రాజమార్గము తట్టు మన మనస్సును మనం నిలపాలి. దానికి ముందుగా అంటున్నాడు, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించు. ఇది ఒక శ్రేష్టమైన అనుభవం అండి.
దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. ఇదొక శ్రేష్టమైన అనుభవం. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు, ఇదొక అనుభవం. మూడవ దాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. మన మనస్సు నిలపాలి. ఎందుకంటే ఇది చంచలమైనది, పరుగులు పెడుతుంది, ఒక చోట నిలవరంగా ఉండదు. మనం మందిరానికి వచ్చినా మన మనసు ఒక్కోసారి మందిరంలో ఉండదు, పరుగులు తీస్తూ ఉంటుంది. మన మనసును మనం నిలపాలి, దేవుని మీద నిలపాలి. రెండవదిగా రాజమార్గము తట్టు మన మనసు నిలుపుకోవాలి. ఈ రాజమార్గం ఏంటో ఒక 2-3 విషయాలు రిఫరెన్స్ ఇచ్చి నేను క్లోజ్ చేసేస్తాను. చూడండి, మీరు బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఈ వచనంలో 2 మాటలు మనకు కనబడతాయి. చూద్దాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. సామెతల గ్రంథం తీసారా? 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఏ మార్గం ఇది? రాజమార్గం. 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూస్తాం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. ఏ మార్గం ఇది? రాజమార్గం. ఈ 2 వచనాల్లో కూడా మనం ఏం గమనిస్తున్నామంటే, ఒక రాజమార్గంలో ఏమి లేదు, చెడుతనం లేదు. ఒక రాజమార్గంలో ఏముంది? యథార్థత ఉంది. రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుము అంటే, మన జీవితాల్లో చెడుతనము మీద మన మనసు ఉండకూడదు. చెడుతనమును మన జీవితాల్లో నుండి మనం దానిని తొలగించుకోవాలి. తొలగించుకోవడానికి మన మనసు నిలపాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పగలరా? చెడుతనాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? ఏమవుద్ది చెడుతనాన్ని విసర్జిస్తే? చెడుతనాన్ని విడిచిపెడితే ఏమవుద్ది? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. దేన్ని విడిచిపెట్టమన్నాడు? అందరు గొంతులు వినబడేటట్టు దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడు? దేనిని విడిచిపెట్టమన్నాడు? చెడుతనమును. చెడుతనాన్ని విడిచిపెడితే కలిగే లాభం ఏంటి? చూడండి, అక్కడే వ్రాయబడినటువంటి మాట. అప్పుడు, ఎప్పుడు? అప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది. చప్పట్లు కొడదా? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు. చాలామంది ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది అంటున్నారు, ఉత్తగానే ఇరిగిపోతున్నాయి అంట. స్తోత్రం చెప్పండి. ఎముకల్లో బలం ఉండటం లేదు. దానికి కారణం ఏంటి? ఎముకలకు సంబంధించినటువంటి ఆ బలం, సత్తు తగ్గిపోతూ ఉంది. తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మనలో చెడుతనం ఉంది. ఏముంది చెప్పండి? చెడుతనాన్ని మనం విడిచిపెడితే మన దేహానికి ఆరోగ్యం. చెడుతనాన్ని విడిచిపెడితే మన ఎముకలకు సత్తువ. చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు దీర్ఘాయువును ఆయన మనకి ఇస్తాడు. ఇక చెడుతనం అంటే ఏంటో నేను మీకు రిఫరెన్స్ ఇచ్చి నేను మీకు చూపెడితే సమయం చాలా అయిపోద్ది. మంచేదో చెడేదో మనందరికీ బాగా తెలుసు, తెలియకుండా ఏమీ మనకి లేదు. దేవుని సేవకునిగా ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరపు తొలి దినం, ఈ ఆరాధనలో దేవుని బట్టి ప్రాధేయపడి బ్రతిమలాడి నేను మీకు చెప్తా ఉన్నాను. తెలుసో తెలియకో
గత సంవత్సరం మన జీవితాల్లో ఏదైనా చెడుతనం చోటు చేసుకొని ఉంటే ఈ నూతన సంవత్సరపు తొలి దిన ఆరాధనలో దానిని మనము విడిచిపెట్టుదుముగాక. చెడుతనము మనలో నుండి విడిచిపెట్టడానికి మనం మనస్సు త్రిప్పాలి, మనస్సును నిలపాలి. రాజ్య మార్గము మీద నీ మనస్సు త్రిప్పు, నీ మనస్సు నిలబెట్టు. చెడుతనాన్ని విడిచిపెట్టినట్లుగా మన మనసు నిలపగలిగితే దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎముకలకు సత్వం ఇస్తాడు, దీర్ఘాయువుని ఇస్తాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని కలగజేస్తాడు. చెడుతనం నీ ఆరోగ్యాన్ని పాడు చేసింది అనుకోండి, ఆరోగ్యం పాడైతే ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళితే వారు తేలిగ్గా వదులుతారా? ఈ మధ్యకాలంలో జ్వరం 4 రోజులు తగ్గలేదు, హాస్పిటల్కి తీసుకుని వెళితే ఐసీయూలో పెట్టారు, కొన్ని టెస్టులు చేశారు, రక్త కణాలు పడిపోయినాయి, మేము నమ్మకం చెప్పలేమన్నారు. 5 రోజులు ఐసీయూలో పెట్టి 2 లక్షలు బిల్లు వేశారు. దేనికి? జ్వరానికి. ఎంత బిల్లు? అక్కడ కడతాం. ఎక్కడ? చెవు పిండితే హాస్పిటల్లోకి కడతాం. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గరికి కడతామా? 2 లక్షలు బిల్లు వేసారండి. అప్పు తెచ్చి వైద్యం చేయించారు భార్య పిల్లలు. అప్పు తీర్చుకోవడానికి ఎంతకాలం? ఆర్థిక పరమైన ఆ ఇబ్బందుల్లో ఆ కుటుంబం ఎంత నలిగిపోతూ ఉంది. జ్వరాలు సహజం. ఆహారము కాని వాటిని మనం ఆహారంగా తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్ పాలైతే, ఆర్థికంగా చితికిపోతే కుటుంబంలో భార్య బిడ్డలకు సంతోషం ఉంటుందా? భర్త బిడ్డలకు సంతోషం ఉంటుందా? దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, చెడుతనాన్ని విడిచిపెట్టండి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము కంటే ముందుగా నీవెలా చనిపోతావు? దేవుడు దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు. 70-80 సంవత్సరాలు దేవుడు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. నీ జీవితంలో చెడుతనానికి చోటిచ్చి ముందుగా ఎందుకు నువ్వు మరణానికి అప్పగించబడతావు? చెడుతనాన్ని విడిచిపెట్టే దాని మీద మన మనసు ఉంచుదుముగాక. రెండవదిగా మనం చదువుకున్నాం కదా, సోమరి మార్గంలో ఏముందంట? ముళ్ళ కంచె. యథార్థ వంతుల త్రోవ ఏంటది? రాజమార్గం. రాజమార్గం అంటే ఆ మార్గంలో రెండవది యథార్థత కనబడుతుంది. ఏంటి చెప్పండి? యథార్థత. యథార్థంగా జీవించడానికి మన మనసు నిలపాలి. ప్రసంగిలో వ్రాయబడినటువంటి మాట, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే దేవుడు మనల్ని పుట్టించాడంట. పుట్టిన తర్వాతే మనకి రకరకాల బుద్ధులు వచ్చినాయి అంట. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. తర్వాత మనం వివిధ తంత్రాలను మనం కల్పించుకున్నాం. ఆ తంత్రాలన్నీ మనలో నుండి ఈ సంవత్సరం తొలగిపోవునుగాక. మన మాటలో దేవుడి యథార్థతను చూచునుగాక. మన ప్రవర్తనలో దేవుడి యథార్థతను చూచునుగాక. మన పనులలో దేవుడి యథార్థతను చూచునుగాక. యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు. తన దృష్టిలో యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి ఏం చేస్తూ ఉంది? లోకమంతా యథార్థంగా బ్రతకడానికి మనసు నిలుపు. దేవుడు నిన్ను దీవిస్తాడు. 3వ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం చూడండి, 35వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 35:8.
ఏ మార్గం అది? చాలు, నేను చదువుతాను, మీరు గమనించండి. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. ఏ మార్గం అది? అందరూ చెప్పండి, ఏ మార్గం? రాజమార్గాన్ని గురించి అక్కడ దేవుడు వ్రాయించిన మాట, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఏ మార్గం అది? రాజమార్గం అనగా అది పరిశుద్ధత. ఏంటి చెప్పండి, చెప్పండి, ఏంటది? రాజమార్గము అనగా ఒకటి, చెడుతనాన్ని విడిచిపెట్టడం. రాజమార్గం అనగా రెండు, యథార్థత కలిగి ఉండటం. రాజమార్గము అనగా పరిశుద్ధత కలిగి ఉండటం. ఏం కలిగి ఉండాలి మనం? ఏం కలిగి ఉండాలి? అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనలో కూడా ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడును గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా జీవించడానికి మన మనసు నిలపాలి. దేని మీద నిలపాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండడానికి మన మనసును మనము ఉందా ఆశ? ఆశపడితే దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడండి. ఆశపడితే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అయ్యా, తెలుసో తెలియకో గత సంవత్సరం కొన్ని విషయాల్లో నేను పరిశుద్ధంగా ఉండలేకపోయాను. కొన్ని మాటలు, అపవిత్రమైన మాటలు వచ్చేసినాయి. కొన్ని సందర్భాల్లో నా చూపు పాడైపోయింది. కొన్ని సందర్భాల్లో నేను పరిశుద్ధంగా జీవించలేకపోయాను. అపవిత్రత చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అలా కాకూడదు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను, నాకు సహాయం చేయని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని, పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఆశపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడండి, ఎంతో సంతోషిస్తాడు. అది మంచి మాట, చెడు మాట అండి. అది భూమి మీద యేసయ్య తప్ప ఇంకెవ్వరు చెప్పలే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన అడుగు జాడలను మనకు ఉంచి వెళ్ళాడు. పేతురు పత్రికలో ఒక మాట రాయబడిందండి, ఆయన నోట ఏ కపటము, ఆయన నోట ఏమి లేదు చెప్పండి. ఆయనలో హెబ్రీ పత్రికలో రాయబడింది ఏ కల్మషము. ఆయన పవిత్రుడంట, ఆయన నిర్దోషి అంట, ఆయన నిష్కల్మషుడంట. అంటే ఆయనలో ఏమి లేదు, కల్మషం లేదు, ఆయన నోట ఏమి లేదు, కపటం లేదు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. ఆయన పిల్లలము మనం ఎవరని చెప్పండి? ఏమని పిలిచాడు ఆయన మనల్ని? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన నా ముద్దు బిడ్డ అని దేవుడు పిలిచాడు. పిలిచిన వాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన కుమారులు మనం ఎవరు? మనం కూడా పరిశుద్ధులమే. హల్లెలూయా. మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. సమాజంలో ప్రజలు, దేవుణ్ణి ఎరగిన వారు మనలో పరిశుద్ధతను చూడాలి. మన వాళ్ళు అంటారు, పులి కడుపున ఏం పుట్టుద్ది? మన తండ్రి పరిశుద్ధుడైతే మనం కూడా ఆయనలో
కల్మషం లేదు, మనలో కూడా కల్మషం ఉండకూడదు. ఆయన నోట ఏ కపటము, మన నోట కూడా ఏ కపటము ఉండకూడదు. ఓ ప్రయత్నం చేయండి మన మాటలు యథార్థంగా ఉండటానికి. ఓ ప్రయత్నం చేయండి మనం కూడా పరిశుద్ధంగా జీవించడానికి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన మనసు రాజమార్గం మీద మనం నిలపాలి. రాజమార్గము తట్టు మన మనసు నిలపాలి. విచారము కొట్టివేసి దేవుడు మనకు ఆనందాన్ని కలగ చేయనట్లుగా, ఒకటి మనం దేవుని దగ్గరికి రావాలి, రెండు మనం ప్రార్థించే వారంగా ఉండాలి, మూడవది రాజమార్గము తట్టు మన మనసును నిలపాలి. ఈ మూడు అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉన్న విచారాన్ని కొట్టివేసి మనకు ఆనందమును కలగ చేయునుగాక.